గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు ఇవాళ నల్లగొండ జిల్లాలో నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. చిట్యాలలో NH65 పై దాదాపు 200 మంది ఉద్యోగులు ధర్నా చేశారు. దాంతో ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే NH65 హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వారికి నచ్చజెప్పి హైవే పక్కన ధర్నా చేసుకోవాలని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, 43% ఫిట్మెంట్ ఇవ్వాలని ఉపాధి హామీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 22లో రకరకాల కారణాలు చెప్పుకుంటూ ఈరోజు సెంట్రల్ స్కీమ్లో ఉన్నటువంటి ఉపాధి హామీ ఉద్యోగుల వరకు కూడా పర్మనెంట్ కాని చెప్పడం దురదృష్టకరం. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సెక్రటరీ సమ్మెలో రకరకాల ప్రోగ్రాంలు పాల్గొని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము. చాలా జీతాలతోటి కేవలం 10,000తో ఈరోజు మేము బతున్నాం. అయ్యా, ఈ 10,000 కాదు, మా జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు కాబట్టి అయ్యా జీవో నెంబర్ 22లో మమ్మల్ని పేర్చండి. ఫీల్డ్ అసిస్టెంట్లకు 15,000 జీతం ఏదైతే ఉందో అది వాటర్ సైడ్ అసిస్టెంట్లకు కూడా మినిమం వేతనాలు ఇవ్వాలని, తర్వాత 43 ఫిట్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అందరినీ రెగ్యులరైజ్ చేయమని చెప్పి